వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే అంటే రెగ్యులర్గా మనం గోడు గడియారం చూస్తే నంబర్స్ ఏ విధంగా అయితే అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అని మనం ఎలా అయితే జడ్జ్ చేసుకోగలుగుతామో అలాగే నంబర్ మన జీవితాన్ని కొంతవరకు డిజైన్ చేయగలుగుతుంది. సో న్యూమరాలజీలో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. వాటికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూసుకుంటే ప్రతిసారి అంటే మన టైం మారినప్పుడు ఏ విధంగా అయితే వాతావరణం మారిపోతూ ఉంటుందో అలాగే వైబ్రేషన్స్ అంటే పేరుని బట్టి వైబ్రేషన్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. సో మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ప్రస్తుత పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే. అండ్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. హలో సార్. హలో నాన్న. సో కొన్ని టాపిక్స్ చేసుకుందామండి. అలాగే నాన్న. చాలా మంది అంటే పేరు బలంలో ఏమేమి ఉన్నాయి, పాజిటివ్ నెగిటివ్స్ ఏమి ఉంటాయి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అలాగే నాన్న. ఓకేనా సార్? ఓకే నాన్న. అందరికీ నమస్కారం. సో మీ పేరులో బలం ఎంత ఉంది? సో న్యూమరాలజీ ఏమంటే జరగబోయేది చెప్తుంది. సో మనం 30 years 35కి యాక్సిడెంట్ ఉంది లేదా 40కి హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ కూడా న్యూమరాలజీ క్లియర్గా చెప్తుంది. కాబట్టి మనము పేరులో బలం మార్చుకొని ఈ గండాల్ని తప్పించుకోవచ్చు. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇక 2 numbers ఉన్నాయి. 8688068888 8688157777. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఇంకొక నంబర్ 9703335056. ఇది 9133789199. సో ఈ నంబర్స్కి మీరు మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 hours లోపల, కొంతమందికి 5 minutes, కొంతమంది 10 minutes, లాస్ట్ విల్ బి 24 hours. పేరు బాగుందని వస్తే మీరు లక్కీ. పేరు బాగాలేదని వస్తే టేక్ మై అపాయింట్మెంట్ వితౌట్ డిలే. ఈ నెగిటివ్ పెరిగి 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 మనం మళ్ళీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కోలుకొని దెబ్బ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి లేట్ చేయకుండా పేరులో కరెక్షన్స్ వెంటనే తీసుకోండి వితౌట్ ఎనీ డిలే. సో ఈరోజు 1-10-19-20 తేదీలో పుట్టిన వాళ్ళు మొబైల్ నంబర్ ఎలా ఉండాలి? సో 1-10-19-28 పుట్టిన వాళ్ళని 1 సిరీస్కి అధిపతి సూర్యుడు. సూర్య ప్రభావం వల్ల 1లో పుట్టినా, 10లో పుట్టినా, 19లో పుట్టినా, 28లో పుట్టినా వెలుగుతూనే ఉండాలి. నాయకత్వ లక్షణాలు, క్రియేటివ్ మైండ్, డామినేటింగ్ అండ్ రెస్ట్ తీసుకోరు. సో అవిశ్రాంతంగా పనిచేస్తూ విజయాల తర్వాత విజయాలు సాధించే వాళ్ళు వీళ్ళు. సో 28 ఎన్టీ రామారావు గారు, పివి నరసింహారావు గారు, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, రతన్ టాటా, ధీరుభాయ్ అంబానీ, 19 ఇందిరాగాంధీ, ముఖేష్ అంబానీ, 10 రాజమౌళి గారు, బాలకృష్ణ గారు, టైగర్ షరఫ్, జాకీ షరఫ్. ఫస్ట్ ఈ 1-10-19-28 వాళ్ళు గెలవాలి. సో ఇప్పుడు మన మొబైల్ నంబర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ 1-10-19-20 పుట్టిన వాళ్ళు 6 నంబర్ వాడకూడదు. సో 10 digits 10 digits ఫోన్ నంబర్ కూడితే 24 కానీ, 33 కానీ, 42 కానీ, 51 కానీ, 60 కానీ రాకూడదు. ఎందుకంటే 10 digits ఉంటాయి. 10 అంటే 1, 6 అంటే శుక్రుడు, 1కి 6కి పడదు. సో 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు 6 అవాయిడ్ చేయాలి. అదేవిధంగా 17 నంబర్, 26 నంబర్, 35 నంబర్, 44 నంబర్, 53 నంబర్. సో 6 అవాయిడ్ చేయాలి, 8 అవాయిడ్ చేయాలి. సో మొబైల్ నంబర్లో 6 ఉంటే కొట్లాట్లు అవుతాయి. 1లో పుట్టిన వాళ్ళకి 6 నంబర్ వాడితే ఎదుటి వాళ్ళతో మాట పెరుగుతుంది, ఫోన్లో డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. 8 వల్ల పనులన్నీ లేట్ అవుతాయి. ఎందుకంటే 1 సిరీస్ వాళ్ళు ఎక్కువ వ్యాపారస్తులు, వాళ్ళకి రాంగ్ నంబర్ అంటే బిజినెస్ దెబ్బతింటది. సో వీళ్ళకి 3 నంబర్లో 30 నంబర్ ఓకే, 4 నంబర్లో 49 నంబర్ ఓకే, 5 నంబర్లో 32, 41, 50 ఓకే. 7 సిరీస్లో అయితే 34, 43 నంబర్ వాడుకోవచ్చు. 8 వాడకూడదు. 9లో అయితే ఒక 54 నంబర్ వాడుకోవచ్చు. 36 వాడితే అస్తవ్యస్తం, కోపం ఎక్కువైతుంది. 45 నంబర్ వాడితే
10 డిజిట్స్ కూడితే 45 వస్తే దివాలా, నెత్తి మీద గుడ్డ. 27 నంబర్ వస్తే డిప్రెషన్. 31 నంబర్ వస్తే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 33 నంబర్ సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్. సో 1 సిరీస్ లో పుట్టిన వాళ్ళు 30వ నంబర్ అండ్ ద బెస్ట్ నంబర్ ఫర్ దెమ్, వీళ్ళకి బెస్ట్ నంబర్ 37, 46, 55. ఈ 3 నంబర్స్ బెస్ట్ ఫర్ 1 సిరీస్. సో 1లో పుట్టిన వాళ్ళు నంబర్ 1గా ఉండాలంటే 37 కానీ 46 కానీ 55 నంబర్ వాడితే అద్భుత విజయాలు అండ్ ధనప్రాప్తి అండ్ రిలేషన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. సో నేను చెప్పినట్టు ఫాలో అయితే 1 సిరీస్ వాళ్ళు మొబైల్ నంబర్ విషయంలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. సో అది చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక మీ పేరు బలం ప్రస్తుతం ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే మాత్రం స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదు డైరెక్ట్గా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని కలవాలనుకుంటున్నాము అని అంటే మాత్రం మణికొండలో ఎవ్రీ సండే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. సో మీరు అక్కడికి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు ఇప్పుడు సీజన్ ఏ విధంగా చూసుకున్నా కూడా మారుతూ వస్తూ ఉంది. అంటే షష్టగ్రహ కూటమి తర్వాత చాలా చేంజెస్ చూసాం మనం. ఉగాది తర్వాత అయితే ఎస్పెషల్లీ షష్టగ్రహ కూటమి, యుద్ధ వాతావరణం అవన్నీ చూసాం. అలాగే వాతావరణంలో కూడా మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. టైంని బట్టి మారిపోతూ ఉంది, అంటే నెంబర్ని బట్టి మారిపోతూ ఉన్నాయి. కాబట్టి సో మీ జీవితంలో కూడా ఏదున్నా సరే త్రూ నంబర్ ఏదైనా తెలుసుకోవాలి అంటే మాత్రం స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాని త్రూ మీరు అప్రోచ్ అవ్వచ్చు. నివే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. థ్యాంక్ యూ నాన్న. సో చూసారు కదండి వీడియో. మీ పేరు బలం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజయవాడ కోసం అపాయింట్మెంట్ కోసం అయితే 9703335056 అండ్ గుంటూరు అపాయింట్మెంట్ కోసం 9392426726 అండ్ విశాఖపట్నం అపాయింట్మెంట్ కోసం 9966600317 ఈ నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ హైదరాబాద్లో అయితే 9133789199 ఈ నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. అండ్ కర్నూలుకి వచ్చేటప్పటికి 9966000317 సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే సరిపోతుంది. తిరుపతికి 8688157777 ఈ నెంబర్స్కి కనుక మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేస్తే మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే ఆఫీస్కి ఆ విధంగా సరే మీరు హైదరాబాద్ మణికొండ ఆఫీస్లో విజిట్ చేయొచ్చు. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.